ఇది ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటిది. బీఆర్ఎస్లో మళ్ళీ కవిత కలిసిపోతుంది. మన కథ చూడరు ఫస్ట్, ఆమె సంగతి ఇడిచిపెట్టి ఆమె బాధలను. దయచేసి ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఏంది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదుల గోదావరిలు ఉన్నాయి కదా, కృష్ణానది గోదావరి నది ఉన్నది కదా, ఈ నదులకు సంబంధించినటువంటిది మాట్లాడుకుందాం. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే 69% ఏరియా కృష్ణానదిలో బేసిన్ తెలంగాణలో ఉంటుంది, పరివాహక ప్రాంతం. గోదావరి 79% ఉంటుంది. ఇక్కడ మనం ఎట్లా అంటే ఇగో ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు, ఇగో ఈ మ్యాప్లో ఇగో ఇది గోదావరి బేసిన్. ఈ పింక్ కలర్లో ఉంది కదా, ఈ పింక్ కలర్లో ఉందంతా గోదావరి పరివాహక ప్రాంతం అంటారు. ఇగో కృష్ణానది, ఇగో ఇది పరివాహక ప్రాంతం, ఇక్కడ చూడొచ్చు ఈ కలర్లో ఉంది. గంగా, ఈ భారతదేశంలోనే అత్యధిక బేసిన్ కలిగినటువంటిది గంగా రివర్. ఆ తర్వాత బ్రహ్మపుత్రలో, ఆ తర్వాత గోదావరిలో మాత్రమే మిగులు జలాలు ఉన్నట్టుగా ఒక సిడబ్ల్యూసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ మిగులు జలాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ గోదావరి కృష్ణ టాపిక్ వరకే రండి. ఈ గోదావరి కృష్ణ మీద తెలంగాణలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. ఇంపార్టెంట్ తెలుసుకుంటే మంచి ఉపయోగపడుతుంది. చాలా నదీ జలాలు ఏంది, అసలు యాక్చువల్గా నీటి పంపకాలు ఏంది, రాష్ట్రాలు ఏంది. సో ఇవి తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా.